హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అదిగో పులి అంటే ఇదిగో తోక అని టీడీపీ రాజకీయాలు, పచ్చ రాజకీయాలు, చంద్రబాబు రాజకీయాలు, నారా లోకేష్ రాజకీయాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్రంలో రచ్చ చేస్తున్న ఈ పచ్చమంద దాన్ని కౌంటర్ చేసుకోలేక అంటే వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో ఒకవైపు పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఆ చట్టం బేష్ అని చెప్పిన సందర్భం ఒకటి, అదే ఈనాడు పత్రికలో ఈనాడు అన్నదాతలో వచ్చిన వీడియో ఇప్పటికే డిలీట్ అయిపోయినాయి. మరోవైపు పయ్యావుల కేశవ్ మాట్లాడిన స్పీచ్ను కూడా అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుందంట ఈ పచ్చమంద. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీటికి తోడు ఈయన ఎవరో ఐఏఎస్ అంట, మరి మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలీదు, 36 ఏళ్ల సర్వీస్లో తన భూమి, తన తల్లిదండ్రులు ఇచ్చిన భూమి తనకే ఎక్కకపోతే, ఒక సివిల్ సర్వెంట్గా ఉన్న నాకే న్యాయం జరగకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇంకా సామాన్య రైతులకు ఎట్లాంటి న్యాయం జరుగుతుందని చెప్పి ఈయన ఒక క్వశ్చన్ రైజ్ చేసిన ట్వీట్ వేసి దాన్ని చంద్రబాబు నాయుడు వితిన్ మినిట్స్లో రీట్వీట్ చేయడం, దాని మీద రచ్చరచ్చ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఈయన చరిత్ర ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చరిత్ర మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఇది డాక్టర్ పివి రమేష్ ఐఏఎస్ ఆఫీసరు ఈయన పెట్టిన ట్వీట్ అనమాట. నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నుకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రులు పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని ఈయన వేసిన ట్వీటు. దీనికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్వీట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇదిగో, జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఒక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు అని వితిన్ మినిట్స్ లోపల ఈయన వేసిన ట్వీట్ వేసిన వితిన్ మినిట్స్ లోపల చంద్రబాబు నాయుడు ట్వీట్ వేస్తాడనమాట. ఇక అసలు విషయానికి వస్తే ఈ పివి రమేష్ ఎవరంటే ఫిజిషియను, లాయరు, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్, ఫార్మర్ ఐఏఎస్, యుఎన్ఓ పిఎస్, యుఎన్ఎఫ్పిఏ, ఐఎఫ్ఏడి, హెల్త్ సిస్టము, పబ్లిక్ ఫైనాన్సు, కార్పొరేట్ ఫైనాన్సు, ఇన్ని శాఖల్లో పనిచేసింది ఈయన ప్రభుత్వ అధికారిగా. మరి అట్లాంటి ఆయన ఇక్కడ ఏముంది, పబ్లిక్ ఫైనాన్స్, హెల్త్ సిస్టమ్స్, కార్పొరేట్ ఫైనాన్స్లో పనిచేసిన వ్యక్తికి మరి ఈ ల్యాండ్ రికార్డ్స్ గురించి ఏమర్థమవుతుంది? ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టం అన్న సంగతి ఈయనకు గుర్తులేదా? ఇవి గుర్తు లేకుండానే ఈయన ఐఏఎస్ ఎట్లా అయిండు? కుక్క తిట్లు తిడుతున్నారు ఈయన కింద. ఒకసారి ఈయనదే కదా, డాక్టర్ పివి రమేష్దే కదా. ఒకసారి కింద కామెంట్లు చూడండి. సార్, మీరంటే మాకెంతో గౌరవం ఉంది. మీరు నిజంగా ప్యాకేజ్ మెటీరియల్ కాకపోతే మీ భూమి టైటిల్ వివాదం గురించి పూర్తి వివరాలు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. మీ కేసుకు ఈ చట్టానికి సంబంధం ఉందా? మేము పూర్తి వివరాలతో చర్చకు సిద్ధమని ఎవరో కామన్ మ్యాన్ పెట్టిండు. తర్వాత ఇంకా ఇంప్లిమెంటే కాలేదు, నువ్వు బాధితుడు ఎట్టా అవుతావరా ఉడాల్. నేనంటుంది కాదు సామే, అక్కడ రాసి అవుతున్నా. 36 మంత్స్ ఐఏఎస్ అధికారిగా చేసావారా? సిగ్గు లేదారా ముండ కొడుక? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి నువ్వు ఐఏఎస్ అంటే ఎట్ట నమ్మాలరా అని తుపుక్ అని ఉమ్మిస్తున్నారు అనమాట, ఊస్తున్నారు. ఇంకా అమలు కాని చట్టానికి నువ్వు బాధితుడు అని ప్రభుత్వం మీద బురదలడానికి కొంచెమైనా సిగ్గుండాలి సార్. ఇదేంటి బ్రో, నువ్వు ఎలా ఐఏఎస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి తమరు అమరావతిలో బినామీల పేరుతో భూములు కొనలేదు కదా సార్ అని చెప్పి ఇన్ని ఎవిడెన్సెస్ పెడుతున్నారు అనమాట. ఇది ఈటీవీలో వచ్చిన భూమికి భద్రత అనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వీళ్ళు వివరించిన డాక్యుమెంటరీ. పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆహా ఓహో అని దాని గురించి చరిత్రను చెప్తూ ఈ టైటిల్ యాక్ట్ను మన దేశంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తుంటే వెనకాల టీడీపీ సభ్యులు బలాలు గుద్దుతున్న వీడియో ఇవన్నీ అనమాట. భూములు లాగేసే బుద్ధి బాబుదే. ఇక పవన్ కళ్యాణ్ ఏం అంటుండో చూడండి ఒకసారి. ఈయన కూడా మాట్లాడతారు. విన్నారు కదా, తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారు ఎస్జీఏడ్ల పేరుతో. మొత్తం వాళ్ళ కమ్మ కులానికి, కమ్మ సామాజిక వర్గాన్ని కట్టబెడతారని ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన బయట ఇవన్నీ పెడుతున్నారు సార్. మీకు కమ్మోడివే అంటే మన కులపోడివే,
తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దీన్ని మళ్ళీ ఎడిట్ చేసిన పరిస్థితి అనమాట. రమేష్ అంకుల్, సురేష్ అంకుల్ అని చెప్పి చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయని దీన్ని మార్చిండ్రు అనమాట. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారని ఎడిట్ చేసిన పోస్ట్ అంట. ప్లీజ్ చెక్అవుట్ అబౌవ్ ఫేక్ హ్యాండిల్, highly objectionable, this is not yet implemented, and how an ex-IAS like you talk like this. If ex-IAS itself doesn't have served justice, how would common man served justice? CBN should immediately cancel this law అని చెప్పి ఇట్లా ఈయన ట్వీట్కే ఈయన ఎక్స్లోనే ఇట్లా ఉడాలని ఊస్తున్నారు అనమాట. సో మళ్ళీ మమ్మల్ని తిట్టుకున్నారు. ఇది రియాలిటీ. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని నేను మ్యూటేషన్ చేసుకోలేకపోతున్నానని రేజ్ చేసింది కదా. దీనికి సంబంధించిన యాక్చువల్ డీటెయిల్స్ ఏంటంటే, ఇది పివి రమేష్ భూమి గురించి నిజాలు. చంద్రబాబు విసిరేసే ఎంగిల్ మెతుకుల కోసం పాకులాడే చరిత్ర ఇది. ఇదిగో ఆధారాలు, కోర్టులో పెండింగ్లో ఉన్న వివరాలు. చంద్రబాబు విసిరేసే ఎంగిల్ మెతుకుల కోసం పాకులాడే నీ గలీ చరిత్ర ఇది. ఇదిగో ఆధారాలు, కోర్టులో పెండింగ్లో ఉన్న వివరాలు. నీకంటే రెడ్ లైట్ ఏరియాలో ఒళ్ళమ్ముకుని బతికే వాళ్ళే బెటర్ కదా. 36 ఏళ్ల పాటు ప్రజల సొమ్ము తిని ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చంద్రబాబు పోసే తాగుతూ బతకడానికి సిగ్గు లేదా అని చెప్పి, అసలు ఆ భూమి ఎందుకు మ్యూటేషన్ కాలేదంటే ఇది అనమాట రియాలిటీ. ఈయన కబ్జా పెట్టిన భూమి అది. ఓకేనా. విన్నకోట ఫిష్ ట్యాంక్. It is submitted that Sri P.V. Ramesh IAS retired has sent a representation with a letter number Vinnakota Lands Mutation 2023 by 1 dated 16/12/2023 stating that his father, namely Penumaka Subbarao, died in Hyderabad and his father has claimed to the owner and possessor of lands in survey number 61, 68, 486, 1, 487, 1, 491 of Vinnakota village with an extent of acres 11.04 cents. Sri Penumaka Subbarao has executed a will and divided the above mentioned property equally among the 3 brothers Penumaka Venkat Ramesh, Penumaka Naresh, Penumaka Rajshekar Joshi, and finally requested to issue 1B certificate as per rules. On receipt of the above representation, detailed reply was sent to Sri P.V. Ramesh Garu, Vide Tahsildar Office, endorsement dated 30/12/2023, that it is not possible to consider the request to mutate he and his 2 brothers due to the following reasons. అంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. వాళ్ళ నాయన కూడా వీలునామా రాసిండు. ఏమని? తన 4 కొడుకులైన వెంకట రమేష్, పెనుమాక నరేష్, పెనుమాక రాజశేఖర్, జోషి వీళ్ళందరికీ పాస్బుక్లు 1B సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటే, దీనికి ఆర్డీఓ ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఈ ఎండార్స్మెంట్ను మేము క్లెయిమ్ చేయలేము, మీ ఇద్దరు బ్రదర్స్కు ఎందుకు ఇవ్వలేము అని ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. ది ల్యాండ్ ఈజ్ ఇన్ రిజిస్టర్డ్ విల్ డేటెడ్ 21/02/2022 ఎగ్జిక్యూటెడ్ బై శ్రీ లేట్ పెనుమాక సుబ్బారావు ఫర్ ఎర్లియర్ RS నంబర్ 61, 62 ఇంకా సో అండ్ సో numbers Vinnakota village with an extent of 11.04 cents is now covered across multiple fish tanks covered with a total combined extent of above 100 acres. Copy of linked documents for acre 11.44 cents which acquired by Sri late Penumaka Subbarao not furnished. During resurvey process, Sri Penumaka Subbarao and his family members were informed through WhatsApp and phone calls with a request to attend resurvey and to show the boundaries of the above claimed property along with the necessary documents, but no one have responded. Due to this reason, entire fish tank lands were updated with joint cultivation and joint LPM number 20, 27, 35 etc. was given to all the claimants of the land according to the resurvey SOP 9/2 notice AP and SP Act issued and sent to the above persons through registered post with a request to attend resurvey, and again no response received nor file any objections. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళకున్న 11 ఎకరాల 4 సెంట్ల భూమి ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం చేపల పెంపకానికి ఇచ్చేసిరంట. ఇది ఒక్కటే కాకుండా మొత్తం 100 ఎకరాల్లో, అంటే వీళ్ళ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో దాని చుట్టుముట్టు మొత్తం 100 ఎకరాల్లో చేపల ట్యాంక్ అంటే చేపల చెరువులు సాగు చేయబడుతున్నాయి. దీన్ని రీసర్వే చేసే క్రమంలో ఆ ఎక్స్టెంట్ ఎవరైతే ఉందో ఆ బౌండరీస్ అన్నిటికీ, అంటే అందులో ఉన్న భూస్వాములు ఎవరైతే ఉంటారో అంటే భూమికి సంబంధించిన రైతులు వాళ్ళకందరికీ వాట్సాప్ ద్వారా పోస్ట్ ద్వారా లెటర్లు పంపించినా కూడా ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. ముఖ్యంగా ఈ పెనుమాక వెంకట ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తండ్రి
వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ రీసర్వేకు అటెండ్ కాలేదు. కానప్పుడు మరి ఎట్లా చేస్తారు? మరి ఐఏఎస్ ధమాక్తో అంటే మొత్తం ప్రపంచ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆ రీసర్వేకి అటెండ్ అయ్యి మీ హద్దులేవో చెప్తే మీకు పాస్బుక్లు ఇష్యూ చేస్తామని కదా ఇక్కడ మెన్షన్ చేసింది. మరి ఆ పని చేయకుండా ప్రభుత్వాన్ని తిడితే ఎట కుదురుతుంది? ఇంత లోతులు ఉంటాయన్నమాట. అందుకే పదే పదే చెప్తున్నాం, ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6,000కు పైగా గ్రామాల్లో రీసర్వే చేసిండ్రు, ఎక్కడా డిస్ప్యూట్స్ రాలే. ఎక్కడైనా వచ్చినా ఉంటే ఇదిగో ఇట్లా 4-5 అన్నదమ్ములు ఉండి వాళ్ళ భూ పంచాయతీ అంటే ఒకటి ఈశాన్యం కావాలంటాడు, ఇంకొకటి దక్షిణం కావాలంటాడు. ఇవన్నీ అంటే సర్వేయర్లు చేయరు, వాళ్ళు కేవలం హద్దులు మాత్రం నిర్ణయిస్తారు. ఎవరికి ఎక్కడ కేటాయించాలనేది ఆ భాగస్వాముల పరిష్కారం తర్వాత చేస్తారు తప్ప వాళ్ళ చేతుల్లో ఉండదు కదా. ఈ మాత్రం సింపుల్ లాజిక్ తెలియకుండా మీరు ఎట్లా మీద అయినరా? ఇంత లోతు ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 45 లక్షల ఎకరాల ల్యాండ్ ఉన్నట్టు ఒక అంచనా. ఇదంతా కొలవకుండా ఎట్లా చేస్తారు బిల్లు? జస్ట్ అంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటాం, అమలు చేయడానికి సిద్ధమైనమని చెప్పి మాత్రమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇంకా దీనికే గాయగత్తర చేసి ఈ బొల్లిబాబు ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఈ చట్టం కావాలా? ఇది నల్ల చట్టం అవునా కదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చెయ్యాలి సార్, జాగ్రత్త. కొంచెం 75 ఏళ్ళ వయసు, ఎర్రటెండలో తిరుగుతున్నాడు పాపం, చిప్పు తప్పిందేమో మరి. జాగ్రత్త జాగ్రత్త, చెయ్యాలి ఇట్లా అంతే. తగలబడిపోయింది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, తగలబడిపోయింది ఇక. సో ఇదనమాట వీళ్ళ పచ్చపిచ్చి పైశాచిక ఆనందం అన్నట్టు. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఈయన అధినేత. ఇట్లా ఉంది. లాస్ట్కు ఒక పిల్లగాడు ట్వీట్ పెట్టిండు అనమాట. ఏమని? నేను విన్నుకోట వాసిని, అసలు మా గ్రామంలో మీకు భూమి ఎక్కడుంది, ఎవరు మీరు, మీ పేరును నేను మీ ఊర్లో ఎప్పుడు వినలేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, భవిష్యత్తులో వస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి మా గ్రామస్తులను తప్పుదో పట్టించకండి. అదే విన్నుకోటలో ఒక వాసి పల్లా దాలినాయుడు అని. ఇది ఈ పచ్చ సైకోల పైశాచికానందం. దీనికి ఇంక మందు లేదు. గతంలో కూడా చెప్పినా కదా, బొలి రోగానికైనా మందులు ఉంటాయేమో కానీ కడుపు మంటకు, కడుపు ఉబ్బరానికి మందులు ఉండవు. అది ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాల్సిందే. సో ఈ పచ్చ పైశాచికానందం మనకు ఇబ్బంది కలిగించేలాగా, మన మనసు మైండ్ సెట్ ఇబ్బంది అయ్యేలాగా తీసుకోవద్దనమాట. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం, భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసుకోవాల్సిన చట్టం. దీని తర్వాతి పరిణామాలు ఏంటంటే, ఇప్పటిదాకా రెవెన్యూ శాఖ కానీ, సివిల్ కోర్ట్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఏ శాఖ కూడా నీ భూమి నీదని గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి నెక్స్ట్ లెవెల్ చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఈ రీసర్వే చేసి మీ హద్దులను నిర్ణయించి నీ భూమికి నాది గ్యారెంటీ అని ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటే. రేపొద్దున ఏమన్నా వివాదాలు అవేమన్నా అయినా కూడా ప్రభుత్వమే పరిష్కరించేలాగా ఇన్సూరెన్స్ను కూడా అమలు చేయబోయే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని అర్థం చేసుకోకుండా ఇట్లా అవాకులు చెవాకులు వెళ్తే లైట్ తీసుకోండి. ఈ చట్టం ఒకవేళ అమలు అయితే ఇబ్బంది ఎవరికి తెలుసా? చంద్రబాబు చుట్టూ ఉండే బినామీలకు. 55,000 ఎకరాలను అక్కడ కబ్జా పెట్టి తన కమ్మకూల పొలకు, తన సామాజిక వర్గములకు కట్టబెట్టిండు కదా. దాని తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలను తన బినామీల పేర్లతో పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ అందరికి కూసాలు కదిలిపోయే పరిస్థితి అనమాట. అట్లా స్పందించిన వాళ్ళు మాత్రమే, బినామీలు మాత్రమే, అంటే ఈ భూమి నాది అని రీసర్వేకి అటెండ్ కాని వాళ్ళు మాత్రమే చేస్తున్న యాగి ఇది. సో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. దీన్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్ సబ్జెక్టు, లేదంటే ఇంతకు మించిన కాంప్లికేటెడ్, ఇంతకు మించిన సెన్సిటివ్ సబ్జెక్టు మరొక లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.